అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు వీడియో చూస్తున్న వీళ్ళు చాలామంది ప్రభుతో ఇట్లా మాట్లాడుతున్నారు కదా, ప్రభా దుఃఖ సముద్రంలో మునిగిపోయినయ్యా, అనాథగా మిగిలిపోయినయ్యా, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, ఈరోజు నా కుటుంబము, నా జీవితాలు అవమానాల మధ్యన ప్రయాణిస్తున్నామయ్యా, ఏం చేయాలో అర్థం కాని స్థితులు మిగిలిపోయామని కన్నీరు కారుస్తున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు మా సండే స్కూల్ ఇట్లా మాతో చెప్తూ ఉండేవారు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, వాక్యం అంటే తిరిగి దేవుడు మనతో మాట్లాడుట. ఈరోజు మీరు దేవునితో మాట్లాడుతున్నారు కదా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దేవుని మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మన గమ్యాలు మారుస్తాయి. దేవుని మాటలు పడిపోయిన మన స్థితిని మరలా తిరిగి లేవనెత్తేలాగా చేస్తాయి. విరిగిపోయిన బ్రతుకులను కడుతుంది. ఈరోజు మీ జీవితంలో ఎన్నో ఓటముల మధ్యన ప్రయాణం చేస్తున్న మీకు, దుఃఖ సముద్రంలో మునిగిపోయిన మీకు ఈరోజు ఒక ఘనమైన శుభవార్తను ప్రభు ఇవ్వబోతున్నారు. దుఃఖము నుంచి సంతోషం వైపు నా ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నారు. నమ్ముటి మీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమన్న దేవాది దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి దుఃఖమును కొట్టివేసి సంతోషాన్ని నా ప్రభు మీకు బహుమానంగా దయచేను గాక. ఎంతకాలం ఎంతైతే మీరు కన్నీరు కార్చారో ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా నా ప్రభు మార్చబోతున్నాడు. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. కీర్తనల భాగం 30వ అధ్యాయము 12వ మాట చదవగలిగితే, నీవు నా గోనుపట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితంలో ఈ లేఖన భాగాలు నా ప్రభు నెరవేర్చును గాక. ప్రియ సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? ఈరోజు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి వేదన, ప్రతి అవమానాల్ని రేపన్న రోజు మన ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చగలిగిన ఒకే ఒకే సమర్థుడు. ఈ మాటలు పెదవులతో చెప్పట్లేదు కానీ జీవిత అనుభవంతో పంచుకుంటున్నాను. దావీదు కూడా ఎన్నో క్లిష్టమైన తరుణాల మధ్యన ప్రయాణం చేశాడు. సౌలు రాజు దావీదుని చంపాలని తన వెనకాల తరుముతున్నప్పుడు గుహల్లో దాక్కుని ఎన్నో దుఃఖకరం పరిస్థితులు దావీదు అనుభవిస్తూ వచ్చాడు. రాజవస్త్రాలు వేసుకునే స్థితిలోకి దేవుడు తీసుకెళ్లాడు. అసలు వాస్తవానికి చెప్పాలంటే దావీదు మందను మేపుతున్నవాడు. అలాంటి పరిస్థితుల నుండి రాజవస్త్రాలు వేసుకునే స్థితిలోకి దేవుడు తీసుకెళ్లాడు. ఈ సంగమా, మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమన్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి. ఈరోజు ప్రస్తుత దినాలు చూసి, ఈరోజు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న బాధలు చూసి భవిష్యత్తుని ఎన్నడూ అంచనా వేయద్దు. దేవుడు పరిస్థితులను మార్చగలడు. దేవుడు స్థితిగతులను మార్చగలడు. ఈరోజు మా బ్రతుకులు కూడా దేవుడు అట్లనే మారుస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుండి మా పుట్టినరోజులకి మంచి వస్త్రాలు మా తల్లిదండ్రులు మాకు కొంటూ ఉండేవారు. అట్లాగే మా జీవితాలు గడిచిపోతూ వెళ్ళాయి. కలలో కూడా ఎప్పుడు క్యాన్సర్ పేషెంట్ వస్త్రాలు వేసుకుంటానని ఎప్పుడు ఊహించలేదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. కానీ సడన్గా ఎప్పుడైతే ఆ సిఎంసి వెల్లూరు పేషెంట్స్ యొక్క వస్త్రాలు నా ఒంటి మీద పడ్డాయో చూసుకొని చాలా కలవరపడ్డాను. నా శరీరాన్ని కప్పుకోవడం కూడా బలం ఉండేది కాదు. ఆ వస్త్రాలు చూస్తున్నప్పుడు ఎంత దుఃఖపడ్డానో. చాలాసార్లు మా తల్లిదండ్రులు కూడా నన్ను చూసి చాలా దుఃఖపడుతూ ఉండేవారు. ఆ తర్వాత కనీసం వస్త్రాలు కూడా మోసే పరిస్థితిలోకి నేను ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా క్యాన్సర్ ఫోటో ఒకటి చాలామంది మీరు చూసే ఉంటారు. ఆ ఫోటో తీసే ముందు నా ఒంటి మీద ఒక టవల్ కప్పారు. అప్పటిదాకా నా ఒంటి మీద ఎలాంటి వస్త్రాలు కూడా ఉండేవి కాదు. ఈరోజు సిగ్గు విడిచి మీతో మాట పంచుకుంటున్నాను. ఆ బరువును కూడా మోయలేకపోయేవాడిని. ఆ టవల్ని మా అమ్మమ్మ గారు కప్పి నేను మా అమ్మమ్మ గారిని అడిగిన మాట అంతా ఒకటే, అమ్మమ్మ నా శరీరం ఎట్లా ఉందో చూడాలనుకుంటున్నాను, నాకొక్కసారి ఫోటో తీయవా అన్నాను. మా అమ్మమ్మ గారికి ఫోటో తీయడం వచ్చేది కాదు. నేనేమన్నానంటే, ఒక 3 సెకండ్ల టైం పెడతాను, కొంచెం దూరం నిలబడి ఆ ఫోన్ అట్లా పట్టుకుంటే నన్ను ఫోటో తీస్తుంది. అసలు నేను ఎలా మారిపోయినా నేను చూసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా శరీరం క్షీణించిపోయిన తర్వాత మా తల్లిగారు నన్ను అద్దం దగ్గర తీసుకెళ్లేదు. నా శరీరాన్ని చూసుకుంటే భయపడతానేమోనని. కాకపోతే ఎందుకో చూడాలనిపించింది. ఆ రోజు మా అమ్మమ్మ గారు తీసిన ఫోటో ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ధైర్యం ఇచ్చే ఫోటోగా మార్చబడింది. ఆ రోజు ఆ ఫోటో చూసుకున్న తర్వాత చాలా దుఃఖపడ్డాను. ఏంటి నా శరీరం ఎట్లా అయిపోయింది, ఒంటి మీద కనీసం వస్త్రాలు కూడా మొయ్యలేని స్థితిలోకి దిగజారిపోయినాయి, ఇంకా నా బ్రతుకంతా కనుమరుగైపోయిందని ఆ రోజు దుఃఖపడ్డాను. కానీ ఈరోజు చక్కటి వస్త్రాలు వేసుకొని స్వార్థ పరిచయలు బలంగా వాడబడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా దుఃఖమును కొట్టివేసి సంతోషమిచ్చే విషయంలో నిన్ను మించిన వారు మరొకరు లేరయ్యా. ఆ రోజు మేము కార్చిన కన్నీరు, ఆ రోజు మేము పడిన ప్రతి అవమానాలు, ఆ రోజు మేము అనుభవిస్తున్న ప్రతి భారమును తొలగించి సంతోషాన్ని మాకు దయచేసావయ్యా. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేమని ఈరోజు ప్రభు పరిచయలో వాడబడుతూ దేవుని గణపరుస్తున్నాం. ప్రియ సంగమా, అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈరోజు నీ పిల్లల్ని చాలామంది కించపరచుండొచ్చు. నీ భర్త చేస్తున్న ఉద్యోగాన్ని,
నీ కుటుంబం చేస్తున్న వ్యాపారాన్ని, అలాగే మీ కుటుంబానికి ఉండే అప్పుల సమస్యలను చూసి, మీ గృహాలను చూసి, మీ శరీరాన్ని చూసి, మీ ఆరోగ్య పరిస్థితులను చూసి, ఉద్యోగం లేమి పరిస్థితిని చూసి, ఇంకా వివాహం జరగలేదా అని పలు రకాల మాటలతో మిమ్మల్ని దూషించి, మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుండొచ్చు. కానీ వారి కళ్ళ ముందరే నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దుఃఖమును కొట్టివేసి ఆనంద బాష్పాలు కురిపించే సాక్ష్యాలని మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీరు రమ్మండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థించండి. ప్రభా, నీ సేవకుడి జీవితంలో జరిగించారు, మా బ్రతుకులు కూడా జరిగించగలరని మేము నమ్ముతున్నామయ్యా. ఎందుకంటే మేమందరం నీ పిల్లలమే కదయ్యా అని మీరు ప్రభు పాదాలు పట్టుకోండి. దేవుడు ఘనమైన కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. విశ్వాసంతో ఒక్కడుగు ముందుకేయండి. నాకు తెలుసు మీరు చాలా దుఃఖం మధ్యన ఉన్నారని. కొంతమంది పిల్లలకి ఏమన్నా కొనాలన్నా జేబులతో అడుగుంటున్నారు. కుటుంబంలో ఏదన్నా కొనాలన్నా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుల బాధలు ఎక్కువైపోయి, ఆర్థిక సమస్యల మధ్యన కుప్పకూలిపోయి, మానసికంగా నలిగిపోయి, రాత్రులు కూడా చాలా మంది నిద్ర పట్టలేని పరిస్థితుల మధ్య ఉన్నారు. కానీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్తాను, నీ దుఃఖమును ప్రభు చూస్తున్నాడు. నీ దుఃఖమును దేవుడు తొలగించడానికి నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడే అసలైన ద్వారాలను దేవుని ద్వారాలు తెరవబడతాయి. కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన గేమ్ చేంజర్. ఆయన బ్రతుకులను మారుస్తాడు. ఈ సంగమా, ధైర్యంగా ఉండండి. దుఃఖం నుంచి సంతోషం వైపు నా ప్రభు నడిపించబోతున్నాడు. ఒకవేళ ఈరోజు ప్రభు మీతో మాట్లాడితే ఉన్న స్థలాన్ని మోకరించి ప్రార్థించండి. దేవుడు మీ బ్రతుకులను మార్చబోతున్నాడు. యవనస్తులు, ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో ఎన్నడూ ఊహించలేని సింహాసనాన్ని ప్రభు మీకోసం సిద్ధపరుస్తున్నాడు. ఏమీ కంగారు పడద్దు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో రాదన్నారని, ఎవరో నువ్వు చేయలేవన్నారని ఇలాంటి మాటలు గుండెల్లో పెట్టుకుని వెనుకడుగు మాత్రం వేయకండి. ప్రభు వైపు చూడండి. దేవుడు శుభవార్తలు మీకు అనుగ్రహించబోతున్నాడు. వివాహం జరగలేదని రకరకాల కలవరాల చేత అయ్యా వయసు అయిపోతుంది, ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, కుటుంబం అంతా మానసికంగా నలిగిపోతున్నారు, దుఃఖం మధ్య నుండిపోయామయ్యా, ఏదో బయటకు నవ్వుతున్నాం కానీ లోపల విరిగిపోయిన పరిస్థితులను చాలా మంది కుటుంబాలు కలవరపడుతున్నాయి. ఏవి కంగారు పడకండి. దేవుడు నూతన ద్వారాలు మీకు తెరబోతున్నాడు. అప్పుల బాధల నుంచి విడిపించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.